ఏసీబీకి రూట్ క్లియర్ అయింది ఏది ఈ కేసులో ముందు, ఎందుకంటే కోర్టులో లేదు కాబట్టి ఇప్పటివరకు సబ్ జ్యూడిస్ అవుతుంది, వాళ్ళు అది క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి అంతకుమించి ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచి మరి అరెస్ట్ చేస్తారా ఏంటో తెలియదు, మనకు తెలియదు, ఇవన్నీ ఊహాగానాలు, వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఇప్పుడేంటి, విచారణకు పిలిస్తే వెళ్ళడం హాజరవ్వడమేనా, లేకపోతే ఇంకా ఏమైనా లీగల్గా ప్రొటెక్షన్కి ప్రయత్నించే అవకాశం ఏమైనా ఉన్నాయి ఇంకా యాజ్ పర్ లీగల్ టీమ్స్ అడ్వైజెస్? ఇప్పుడు ఈవెన్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ కంటే ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు కంటే ముందే ఏసీబీ విచారణకు హాజరైంది కదా. అయ్యారు, నేను చెప్పాను అయ్యారని క్లారిటీ ఇచ్చినాం. ఈడీ విచారణ కూడా హాజరవుతారు. అండ్ తర్వాత నేను చాలా క్లియర్గా ఒక 5 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. దీంట్లో రోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎంత మాట్లాడినా కానీ దీంట్లో ఎవరి అభిప్రాయాలు, ఎవరి స్థాయిలో, ఎవరు చెప్పాలనుకున్న పద్ధతిలో, ఎవరైతే ఈ కేసును ఎదుర్కొంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ కేటీఆర్ గారు ప్రభుత్వ ఉద్దేశం తెలిసిన వాడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల డైలాగులు ఉద్దేశం తెలిసిన వాడిగా ఈ రెస్పాండెడ్ ద వే ఈ రెస్పాండెడ్. ప్రజలను రేపొద్దున వాళ్ళు డిసైడ్ చేస్తారు. రోహన్ రెడ్డి గారికో రేవంత్ రెడ్డి గారికో బాధ అయితే డిఫరెంట్ కేస్. అది వాళ్ళు మాడే మాటలు, వాళ్ళు ఏం మాడుతున్నారు, ఎట్లా మాడుతున్నారు అన్ని చూస్తున్నాం మనం. ఇష్యూ అది కాదు ఇక్కడ. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్. చాలా క్లియర్ నేను చెప్పదలుచుకుంది. ది ఇంటెన్షన్ వాజ్, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు టెక్నికల్ గా కోర్టులో కేసు ఫేస్ చేస్తాము, ఏసీబీ విచారణ ఫేస్ చేస్తాము. లీగల్ గా ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు, లీగల్ గా మా ముందు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో టు ఆర్ ఫేవర్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. ఎక్స్పర్టిజం, నాన్ ఎక్స్పర్టిజం అవన్నీ సరే, ఇప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి వీ హావ్ డన్ అన్ ఎఫర్ట్. ఇక్కడ ఎక్కడ కూడా ఏదో సొంత డబ్బులు ఇచ్చారా, లేకపోతే వాళ్ళ ఫాదర్ దాచుకున్నారా, ఇవన్నీ కాదు. రేసు తెలంగాణకు రావాలనుకున్నాం, తెచ్చాము. ఒక లెగ్ అయింది. రెండో లెగ్ లో స్పాన్సర్ బయటకు వెళ్ళాడు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎంఏయుడి డిపార్ట్మెంట్ తరఫున హెచ్ఎండి అని ప్రమోటర్ గా ముందుకు తీసుకెళ్లాం. ది అగ్రిమెంట్ వాజ్ ఇన్ ప్లేస్ విత్ ఎంఏయుడి. ఒక స్పాన్సర్ బయటకు వెళ్ళారు. ఇన్ కంటిన్యూషన్ విత్ ది అగ్రిమెంట్ హెచ్ఎండిఏ పెయిడ్ ద మనీ యాజ్ ఆర్డర్డ్ బై ద మినిస్టర్ కన్సర్న్. ఆ వచ్చినటువంటి ఫైల్ అనుగుణంగా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్ను సిఈ వాళ్ళు బిజినెస్ రూల్స్ అబ్జర్వేషన్ చేయాలా, ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ కూడా వాట్ ఎవర్ బిజినెస్ రూల్స్ అవి ఇంప్లిమెంటేషన్ దేర్ రెస్పాన్సిబిలిటీ. కేటీఆర్ ఎక్కడ కూడా నేను చేయలేదని చెప్పలేదు. ఈ క్లియర్లీ మెన్షన్ టు ఆల్. ఇది డెసిషన్ ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నాము. ప్రభుత్వ నిర్ణయము. డబ్బులు ఏదో కార్ రేసింగ్ కంపెనీ అంటే వాళ్ళు ఏదో చిన్న చిత్కా కంపెనీ కాదండి. ఇట్స్ అ వరల్డ్ ఫేమస్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ విచ్ ఇస్ అ యూనిట్ ఆఫ్ FIA. కాబట్టి ఎక్కడ కూడా మనీ హ్యాస్ నాట్ బీన్ మిస్అప్రాప్రియేటెడ్, లేకపోతే మిస్యూటిలైజ్డ్. కరప్షన్ అంటే ఈ డబ్బులు ఎవరి దగ్గర పోతే అది మీరు మొదటి నుంచి అదే చెప్తున్నారు కదా, సేమ్ స్టాండ్ అదే చెప్తున్నారు. కోర్టులో అడ్వకేట్ గారు, మీ అడ్వకేట్ గారు కేటీఆర్ గారి తరఫున ఉన్న అడ్వకేట్ సుందరం గారు చెప్పినట్టు, లేకపోతే ముకుల్ రోహత్కి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ గారు చెప్పినట్టు దర్యాప్తు జరిగితే కదా విషయాలు తెలిసేది. మీ స్టాండ్ మీది, మీ ఆర్గ్యుమెంట్స్ మీవి, ఏసీబీ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీవి. ఇక రేపు ఈడీ ఒక్క నిమిషం సార్, ఈడీ ఏమి ఆర్గ్యుమెంట్స్ ఇస్తుంది, ఈడీ ఏం క్వశ్చన్ చేస్తుంది, అది ఎలా ఉంటుందనే తెలియదు. అరుణ్ కుమార్ గారు బ్రీఫ్గా చెప్పండి, దీంట్లో ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాం మనం?